సిత్రాజోడు కార్యక్రమానికి స్వాగతం. హలో అండి, నేను సంజన. ముందుగా అందరికీ నమస్కారాలండి. మళ్ళా మీకోసం బోల్డ్ అన్ని కొత్త కబర్లు అట్టుకొచ్చేసానన్నమాట. అవి ఇప్పుడు మీకోసం చూపించేస్తానన్నమాట. అవన్నీ అన్న మాటలు కాదండి, ఉన్న మాటలే ఇంకా చూపించేస్తానండి. మీరైతే పండగ చేసేసుకోండి. సోషల్ మీడియాలో వచ్చేవన్నీ నిజంగా నిజాలేనా అని ఒక్కోసారి అనిపించేస్తుందండి. అసలు అయ్యే ఛాన్స్ ఉందా? ఒకవేళ ఉంటే అలాగెలాగని మన చిన్న మైండ్లో చాలా అనిపించేస్తాయండి. కానీ అవి వింటే ఏమో కానీ చూసిన తర్వాత నమ్మక తప్పదు కదండి. అయినా ఈయనేటండి మరి ఇంత విచిత్రంగా ఉన్నాడు, చూడ్డానికే కడుపులో దేవులాట మొదలైపోయిందండి. అలాంటిది ఆయన గారేకంగా దాన్ని తాగేసి బతికేస్తానని ఎలా చెప్తున్నాడో చూడండి. బువ్వ తినకుండా ఎవరైనా ఎంతకాలం బతకగలరు? బువ్వకు బదులు పండ్లో కాయలో లేకపోతే నీళ్ళో తాగితే కొంతకాలం బతికేయచ్చు. కానీ ఈయనెవరండి ఇంత వెరైటీగా ఉన్నాడు? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఆసక్తికర వీడియోను చూస్తే ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. ఒక ఆయన తాను ఆహారం లేకుండా బతికేస్తున్నానని, ఇందుకోసం 7-8 లీటర్లు వేస్ట్ ఇంజిన్ ఆయిల్ టీ మాత్రమే తాగుతున్నానని చెబుతున్నారు. ఇప్పుడు ఈయన అట్టా చెప్పడంతో ప్రపంచ ఆరోగ్య నిపుణులకు ఒక రహస్యమైన కేస్ స్టడీగా మారిపోయారనడంలో అనుమానమే లేదు. వైద్యులు, శాస్త్రవేత్తలు అతని మాటలు, జీవనశైలిని చూసి నోటమాట రాక షాకులో ఉండిపోతున్నారు. అసలు వీటిని ఆహారంగా తీసుకుని 33 ఏళ్లొచ్చినా ఎలాంటి రోగం లేకుండా ఇంతకాలం ఎలా ఉంటున్నారన్న దానికి కారణాన్ని మాత్రం చెప్పలేకపోతున్నారు. కర్ణాటకలోని శివమొగ్గకు చెందిన ఈ వ్యక్తి ఆయిల్ కుమార్గా ఫుల్ ఫేమస్ అయిపోయారు. అయ్యప్ప ఆశీస్సుల వల్లే ఈ ప్రత్యేకమైన జీవనశైలి సాధ్యమైందని ఆయన అంటున్నారు. ఆయిల్ కుమార్ ఆహారం లేకపోయినా కూడా జీవించగలరట. అన్నం, చపాతీకి బదులుగా అతను రోజువారీ 7-8 లీటర్ల వేస్ట్ ఇంజిన్ ఆయిల్ను తాగుతూ జీవిస్తున్నాడు. కర్ణాటకలో సాధువు రూపంలో నివసిస్తున్న ఆయిల్ కుమార్ మోటార్ ఆయిల్ తాగుతూ సంతోషంగా జీవిస్తున్నాడు. అసలు విచిత్రమైన విషయం ఏంటంటే అతను ఇప్పటి వరకు ఆసుపత్రి మొహం చూడలేదట. ఎలాంటి వైద్య సహాయం అవసరం పడలేదట. ఆరోగ్యకరమైన జీవనశైలి గడుపుతున్నారని కూడా నివేదికలు చెబుతున్నాయి. అతని ప్రమాదకరమైన రోజువారీ ఆహారం చూసి షాక్ అయిన ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఈ వీడియోను పోస్ట్ చేశాడు. మానవులు నిజంగా ఇంజిన్ ఆయిల్ తాగగలరా లేదా అని నిర్ధారించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వెరిఫై చేశారు. దాంతో చాలా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఇంజిన్ ఆయిల్ తాగడం మానవ శరీరానికి నిజంగా హానికరం. ఇది తీవ్రమైన విషాదానికి దారితీస్తుంది. ఇది విషపూరితం కూడా. కోమాలోకి వెళ్తారు, మరణిస్తారు కూడా. ఆయిల్ కుమార్ కథ కర్ణాటకలోనే కాకుండా భారతదేశంలో అత్యంత చర్చనీయాంశమైన వైద్య రహస్యాలలో ఒకటిగా మారింది. అరే బాబు, నువ్వు మరీ అన్ని స్టంట్లు చేసేసి ఎవరిని పడేయాలనుకుంటున్నావో గానీ నువ్వు కింద పడ్డావంటే మాత్రం ఇంకా పైకి లేవబ్బాయి. ఫేమస్ అయిపోవాలంటే మరీ అంత చేయక్కర్లేదండి. కానీ ఇలాంటి వాళ్ళకి ఎంత చెప్పినా కూడా చెవికి ఎక్కదు. అందుకే ప్రాణాలను రిస్క్లో ఎట్టేసి ఏదేదో చేసేస్తా ఉంటారండి. అవన్నీ చూడడానికి ఇంట్రెస్టింగ్గా అనిపించిన తిట్ల దండకాలు కూడా తప్పవు కదండి. ఫేమస్ అవ్వాలంటే సోషల్ మీడియా ఒక్కటే మార్గం అనుకునే వాళ్ళెందరో ఏదో ఒకటి చేసేసి ఫేమస్ అయిపోయి ఆ తర్వాత వాళ్ళేదో హీరోయిన్ లాగా ఫీల్ అయిపోవడం ఈ రోజుల్లో కామన్ అయిపోయింది. దీనికి అందరూ పెట్టేసిన పేరు ఇన్ఫ్లుయెన్సర్స్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కూడా అలాంటిదే. ఫన్నీతో రీల్స్, వీడియోలు చేస్తే ఎవరికీ ఎలాంటి టెన్షన్ ఉండదు. కానీ కొందరు రిస్కీ ఫీడ్స్తో ప్రాణాల మీదకు తెచ్చుకునేలా చేసేలా రీల్స్ మాత్రం టెన్షన్ పుట్టిస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ డేంజరస్ స్టంట్కు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. యూపీలో ఓ వ్యక్తి తానే ఒక హీరో అనుకుని బైక్పై రకరకాల ఫీట్స్ చేశాడు.
అంతవరకు బాగానే ఉన్నా ఆ తర్వాత ఈ విన్యాసం చేసినందుకు గాను చిక్కుల్లో పడ్డాడు. ఏదో ఊర్లో ఉండే ఇంటర్నల్ రోడ్లపైనో లేకపోతే ఖాళీగా ఉండే రోడ్లపైనో చేస్తే పర్లేదనుకోవచ్చు. కానీ ఆ వ్యక్తి ఏకంగా బిజ్నోర్ జాతీయ రహదారిపై హైస్పీడ్ స్పోర్ట్స్ బైక్తో యమా డేంజరస్ స్టంట్స్ చేస్తూ యముడికే టెన్షన్ పుట్టించాడు. బైక్ సీటుపై నిలబడి సాహసోపేత విన్యాసం ప్రదర్శించాడు. మరో వ్యక్తి ఈ తతంగాన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఓ వ్యక్తి హెల్మెట్ పెట్టుకుని రన్నింగ్ స్పోర్ట్స్ బైక్ పై నిల్చుంటాడు. ఒక కాలు సీటుపై పెట్టి మరొక కాలును హ్యాండిల్ మీద పెట్టి బ్యాలెన్స్ చేస్తుంటాడు. బైక్ స్పీడ్గా పరిగెడుతూ ఉంటుంది. టోల్గేట్ దగ్గరికి రాగానే గేట్ ఓపెన్ అవ్వడం వీడియోలో కనిపిస్తుంది కదా. రోడ్డు మీద ఓ ట్రాక్టర్ను ఓవర్టేక్ కూడా చేసేస్తాడు. ట్రాక్టర్లో కూర్చున్న మహిళైతే అబ్బో అని ఆశ్చర్యపోతూ చూస్తారు. ఈ వీడియో వైరల్ అయితే అయ్యింది గాని ఆ బైక్ను గుర్తించి చర్యలు తీసుకోవడానికి పోలీసులు రెడీగా ఉన్నారు. ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. చివరకు ఈ వీడియో పోలీసుల కంటపడింది. వాళ్లు కూడా రియాక్ట్ అయ్యారు. కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. యువకులు ఇలాంటి డేంజరస్ స్టంట్స్ జోలికి వెళ్తే లాఠీతో పూజ తప్పదని వార్నింగ్ ఇచ్చారు పోలీసులు. ఇంకా లాభం లేదండి, నేను ఏదో ఒక కంపెనీకి డెలివరీ అమ్మాయి అయిపోతానండి. ఎంచక్కా కారెక్కి ఇంటికి సరుకులు డెలివరీ చేసేయచ్చు. హాయ్, ఈయన గారిని చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుందండి. అంత పెద్ద కారు వేసుకుని ఇలాంటి పనులు చేస్తున్నాడంటే ఆ చేసే పని వల్ల అంత వచ్చేస్తుందా, లేకపోతే బిల్డప్ కోసం చేసే ఎక్స్ట్రా వేసాలో కానీ చూసిన వాళ్ళు మాత్రం అని నోరలు పెట్టడం గ్యారంటీ అండి. హాయ్, మీరేదైనా ఫుడ్ గాని ఇంకేమైనా సరుకులు గాని ఆన్లైన్లో ఆర్డర్ పెడితే ఏమవుతుంది? డెలివరీ బాయ్ ఎంచక్కా 2 వీలర్ మీద తీసుకొచ్చి డెలివరీ చేసి వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ మాత్రం ఇంకోలా జరిగిందండోయ్. బ్లింకిట్ యాప్లో బుక్ అయిన సరుకులను డెలివరీ చేసేందుకు ఓ డెలివరీ బాయ్ మాత్రం అందరినీ అవాక్కయ్యేలా చేశాడు. లక్షల రూపాయల విలువైన మహీంద్రా థార్ జీప్లో కస్టమర్ ఇంటికి వచ్చాడు. బ్లింకిట్ ఆర్డర్ డెలివరీ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇదేందిది, ఓ డెలివరీ బాయ్ ఇట్ట జీప్లో వచ్చి డెలివరీ చేయడమేందని అందరూ డిస్కషన్ మొదలుపెట్టేశారు. ఈ వీడియో ఇప్పుడు ఇన్స్టాలో చక్కర్లు కొడుతుంది. ఒక బ్లింకిట్ కు డెలివరీ పార్ట్నర్ మహీంద్రా థార్ కార్లో కస్టమర్ ఇంటికి వచ్చి బాల్కనీలో ఉన్న కస్టమర్ కు ఒక తాడు ద్వారా సరుకులను అందించడమేందని అందరూ ముక్కును వేలేసుకుంటున్నారు. అంతేనా, ఈ డెలివరీ పార్ట్నర్ థార్లో రావడం చూసిన ఆ కస్టమర్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అతను కార్లో వచ్చి వెళ్తున్న దృశ్యాలను తన ఫోన్లో షూట్ చేసి తన సోషల్ మీడియా అకౌంట్లో అప్లోడ్ చేశాడు. అదేమో వైరల్ అయిపోయి, ఏంటి బ్లింకిట్ తమ డెలివరీ బాయ్స్ కి నిజంగానే కార్లలో వెళ్లి డెలివరీ చేసే అంత డబ్బు పే చేస్తుందా అని తెగ ఆశ్చర్యపోతున్నారు. డెలివరీ బాయ్స్ కు థార్ను మహీంద్రా కంపెనీ ఏమైనా తక్కువ రేటుకి ఇస్తుందేమో అని కొందరు కామెంట్ చేశారు. మనం కూడా డెలివరీ బాయ్ అయిపోతే థార్ ఇచ్చేస్తారేమో అని సెటర్లు వేస్తున్నారు. నోట్లో ఏదైనా పులుపుగా ఉన్నదెట్టేస్తే వాళ్ళిచ్చే ఎక్స్ప్రెషన్స్ భలే ముద్దొచ్చేస్తాయండి. మరి అలాంటి పులుపెక్కిన నిమ్మకాయ ఓ ఒంటి నోట్లో పెట్టేస్తే అది ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తుందో అని చూడాలనిపిస్తుంది కదండి. మీకు కూడా ఆలకలాగే అనిపించేసినట్టుందండి. కాకపోతే ఇక్కడ ఆ అబ్బాయిని ఎవర్రా మీరంతా నన్నే మోసం చేసేద్దాం అనుకుంటున్నారా అన్నట్టు ఓ లుక్ ఇచ్చిన ఒంటెని చూసేస్తే మాత్రం మనకు ఫుల్ హ్యాపీస్ అండి. మనుషులు చేసే స్టంట్స్ కామెడీ వీడియోల కంటే జంతువుల వీడియోలకు సోషల్ మీడియాలో భలే గిరాకీ ఉంది.
వాటిని అన్ని వర్గాల వారు క్రేజీగా చూసి ఎంజాయ్ చేస్తారు. గత కొంతకాలంగా ఓ ఒంటె వీడియో నెట్టింటా హల్చల్ చేస్తోంది. దాని ఎక్స్ప్రెషన్స్ను చూసిన వారు ఎంజాయ్ చేస్తున్నారు. నిమ్మకాయ తిన్న తర్వాత ఒంటె ఇచ్చిన ఫన్నీ రియాక్షన్స్ చూసి నవ్వుకుంటున్నారు. జంతువుల ఫన్నీ రియాక్షన్ వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. ఈ వీడియోలో ఒక వ్యక్తి ఒంటెకు ముందొక కాక్టస్ మొక్కను తినిపిస్తాడు. దానిని ఆ ఒంటె పరపరమని కొరికేసి తినేస్తూ ఉంటుంది. ఆ తర్వాత దాని నోటికి ఒక పెద్ద నిమ్మకాయ అందిస్తాడు. అది గమ్మున నోట్లో పెట్టేసుకుంటుంది. కొరికిన తర్వాత ఒక్కసారిగా దాని ఎక్స్ప్రెషన్ మారిపోతుంది. పుల్లని రుచి తగలడంతో నోట్లో నుంచి బయటకు ఉమ్మేస్తుంది. ఆ సమయంలో ఒంటె ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ హైలైట్. నిమ్మకాయ రుచికి ఒంటె ముఖం ఒక్కసారిగా మారిపోతుంది. పుల్లని రుచికి దాని కళ్ళు మూసుకుని పెదాలను ముడుచుకుని వింతైన ఫేస్ నానా రకాలుగా పెడుతుంది. చివర్లో మళ్లీ ఆ వ్యక్తి కాక్టస్ మొక్కను నోటికి అందించినా పోపోరా నాతో నీకేంటి ఆటలన్నట్టుగా పట్టించుకోకుండా వెళ్లిపోతుంది ఆ ఒంటె. నన్నే మోసం చేస్తావా అన్నట్టుగా ఎక్స్ప్రెషన్ ఇచ్చిన ఈ ఒంటె వీడియోను జనాలు తెగ చూస్తున్నారు. లక్షల్లో వ్యూస్, లైక్లతో పాటు కామెంట్లు కూడా దండిగా వస్తున్నాయి. వీడియో చూసిన ఒక నెటిజన్ సరదాగా జీవితం ఎంత చేదుగా ఉంటుందో ఒంటె కూడా గ్రహించినట్లు అనిపిస్తుంది అని కామెంట్ చేయగా, మరొకరు ఇది ఇప్పటి వరకు జంతువుల అత్యంత ఫన్నీ రియాక్షన్ అని కామెంట్ చేశాడు. కొందరు జంతు ప్రేమికులు మాత్రం వాటిని ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్టు కాదని, ఇదొక రకమైన క్రూరత్వమేనని కస్సుబుస్సులాడుతున్నారు. ఇవన్నీ పక్కన పెడితే చిన్నపిల్లలకు నిమ్మకాయ రుచి చూపిస్తే ఎలా ఉంటుందో అదే ఎక్స్ప్రెషన్ ఒంటె కూడా ఇవ్వడం నిజంగా హైలైట్ అనే చెప్పాలి. వామ్మో ఎంత పెద్దగున్నదో సోతుంటేనే భయమేసేస్తుందండి. అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది, అందులోకి ఎలాకెళ్ళి రెస్ట్ తీసుకుంటుంది, అందులో ఇది ఉందనే విషయం అసలు ఆలకెలా తెలిసింది? అబ్బా నాకైతే ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా కూడా తెలియడం లేదండి. మీరు కూడా ఓసారి చూసేసి అది ఎలాగయ్యిందో తెలిస్తే చెప్పండి. ఉత్తరప్రదేశ్లో బిజ్నోర్ అనే ఒక ఏరియా ఉంది. అక్కడ ఓ కారు పార్క్ చేసి పెట్టుకున్నారు. ఆ తర్వాత ఎందుకో దాని బ్యానెట్ ఓపెన్ చేసి చూస్తే వామ్మో పెద్ద షాక్. కారు ఇంజన్ లోపల భారీ కొండ చిలువ టెన్షన్ పుట్టించింది. ఈ ఒళ్ళు గగురు పొడిచే వీడియో సోషల్ మీడియాకు చేరిపోయింది. అంతే షేరింగ్లతో వైరల్ అయిపోయింది. అటవీశాఖ అధికారులు కారు లోపల నుంచి కొండ చిలువను రక్షించారు. ఇంజన్ సమీపంలో కారు లోపల దాక్కున్న భారీ పామును చూసి స్థానికుల గుండెలు గుబేలుమన్నాయి. వీడియోలో అటవీశాఖ అధికారి కారు బ్యానెట్ తెరిచి ఇంజన్ సమీపంలో లోపల చక్కగా రెస్ట్ తీసుకుంటున్న కొండ చిలువను గమనించారు. ఒక జత చేతి గ్లౌజులు తొడుక్కున్న ఆ అధికారి ఆ భారీ పాము మెడ పట్టుకుని కారు బ్యానెట్ నుండి మెల్లగా బయటకు లాగడం మొదలుపెడితే అది వస్తూనే ఉంది. పాము చాలా పెద్దగా ఉండడంతో ఆ అధికారి ఒంటరిగా కారు నుంచి బయటకు తీయలేకపోయాడు. దాంతో అక్కడే ఉన్న మరో వ్యక్తి వచ్చి హెల్ప్ చేశాడు. ఒక గుడ్డముక్క తీసుకుని పాము తోకను పట్టుకుని పామును రక్షించడంలో అధికారికి సహాయం చేశారు. దాదాపు 10 అడుగులున్న పామును అధికారులు జాగ్రత్తగా ఓ గోను సంచిలో వేసుకుని వెళ్లిపోయారు. ఆ తర్వాత దానిని అటవీ ప్రాంతంలో వదిలేశారు. అసలంత పెద్ద పాము ఆ కారు ఇంజన్లోకి ఎలా దూరింది, ఎప్పుడు దూరిందన్నది తెలియదు. కానీ ఫారెస్ట్ ఏరియాలో ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ. అందుకే ఎప్పటికప్పుడు అన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలని సూచిస్తున్నారు. ఒక్కళ్ళే ఉంటే చుట్టూ ఎవరూ లేకపోతే ఎవరికైనా కూడా నిద్ర వచ్చేద్ది కదండి. కాకపోతే అలా నిద్ర వచ్చినప్పుడు చక్కగా మన స్థితిలో చూడరో చూసేసుకుంటే టైం పాస్ అయిపోద్ది కదండి. ఆ విషయం మనోడు మర్చిపోయాడేమో. సరైన టైంకి మంచి కునుకు తీసేశాడండి. అంతే, అసలే చాలా ఇంపార్టెంట్ ఉద్యోగంలో ఉన్నాడు కదా, ఓ కునుకు తీసే టైంలోనే పెద్ద చిక్కొచ్చి పడిందండి. హాయ్
ఇంకే అందరూ ఉరుకులు పరుగులు మొదలెట్టారండి. గాల్లో ఉన్నోళ్ళేమో గాల్లోనే తిరిగేత్తు, కిందున్నోడి సిగ్నల్ కోసం వెయిటింగ్ అండి. ఇంతకీ అసలు జరిగిందేంటి మీరే చూడండి. ఓ విమానం పైకి ఎగరాలన్నా మళ్లీ కిందకి దిగాలన్నా కింద నుంచే వాటిని గైడ్ చేయడానికి ఓ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఉంటారు. వాళ్లు చెప్తేనే ల్యాండింగ్కు పైలట్ సిద్ధమవుతాడు. కానీ ప్యారిస్లోని ఓర్లీ విమానాశ్రయం నుంచి కార్సికాలోని అజాక్సియోకు బయలుదేరిన ఎయిర్ కార్సికా విమానానికి ఓ వింత సిచ్యుయేషన్ ఎదురైంది. విమానం ల్యాండింగ్ కావాల్సిన సమయానికి అజాక్సియో విమానాశ్రయంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ హాయిగా డ్యూటీలోనే నిద్రపోయారు. ఇంకేముంది, పైలట్కు ల్యాండింగ్కు సంబంధించిన సూచనలు రాలేదు. దాంతో విమానాన్ని గాల్లోనే తిప్పక తప్పలేదు. రన్వేపై లైట్లు వెలగకపోవడంతో అనుమానం వచ్చిన పైలట్ విమానాన్ని దించకుండా గాల్లోనే తిప్పుతూ తిప్పలు పడ్డాడు. అలా దాదాపు 18 నిమిషాల పాటు విమానం మధ్యధర సముద్రంపైనే చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. అదే టైంలో ఎయిర్పోర్ట్లోని అగ్నిమాపక సిబ్బంది కంట్రోల్ టవర్ను సంప్రదించడానికి ట్రై చేసినా లాభం లేకపోయింది. వాటికి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో వెంటనే పోలీసులకు మ్యాటర్ చెప్పారు. చివరకు విమానాశ్రయ సిబ్బంది, పోలీసులు కలిసి టవర్ పైకి వెళ్లి హ్యాపీగా నిద్రపోతున్న కంట్రోలర్ను మేల్కొలిపారు. ఆ తర్వాత ఆయన రన్వే లైట్లను వెలిగించి విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయించారు. ఈలోపు విమానంలో ఉన్న పాసెంజర్స్కు ల్యాండింగ్ ఎందుకు లేట్ అవుతుందో తెలియక టెన్షన్ పడ్డారు. ఈ తతంగంపై ఫ్రాన్స్ సివిల్ ఏవియేషన్ అథారిటీ స్పందించింది. ఆ విమానం రావాల్సిన సమయం కంటే గంట ఆలస్యమైందట. ఆ సమయంలో టవర్లో ఆ ఉద్యోగి ఒక్కరే డ్యూటీలో ఉన్నారట. అట్టా అనుకోకుండా నిద్రలోకి జారిపోయాడట. ఒక్కడే కదా, పాప బోరు కొట్టేసిందేమో. ఒకానొక టైంలో ఈ లేట్ ఎంతవుతుందో తెలియక విమానాన్ని బాస్టియా నగరానికి మళ్లించాలని అనుకున్నారట. కానీ ఈలోపే ప్రాబ్లం సాల్వ్ అవ్వడంతో ప్రయాణికులు గట్టిగా ఊపిరి పీల్చుకున్నారన్నమాట. ఏజ్ అయిపోయింది కదా అని ఏదో మూల కూర్చుని రెస్ట్ తీసుకుని ఎదురవుతే డ్రీమ్స్ వస్తాయేమో కానీ ఆ డ్రీమ్స్ తీరవు కదండి. ఆవిడ గారు మాత్రం అలా అనుకోలేదు కాబట్టి ఆ డ్రీమ్ తీరిపోయిందండి. అయినా పట్టుదల ఉండాలే కానీ ఏజ్ గేజ్తో పనేంటండి. అందుకే ఇప్పుడు ఆవిడ గారు అందరికీ ఇన్స్పిరేషన్ అయిపోయారండి. ఇంతకీ ఆవిడెవరు ఏటా కదా, ఓ లుక్ వేసుకోండి మరి. ఏజ్ అనేది ఒక నంబర్ అని చాలామంది అంటుంటారు. కానీ అందరూ అట్టాగే ప్రవర్తించలేరు. కొందరు మాత్రమే అలా చేయగలుగుతారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఆవిడ పేరు లీలా జోష్. కేరళకు చెందిన ఈవిడ వయసు 75 సంవత్సరాలు. కానీ పట్టుదలతో ఏదైనా చేయొచ్చునని ఆవిడ నిరూపించారు. చిన్నప్పటి నుంచి ఆకాశంలో పక్షిలా ఎగరాలన్నది ఆమె కల. మొత్తానికి ఆ కలను తన 71వ ఏట పట్టుదలతో సాధించుకున్నారు. అంతేనా, ఓ రికార్డు కూడా సొంతం చేసుకున్నారు. ఏకంగా 13,000 అడుగుల ఎత్తు నుంచి స్కై డైవింగ్ చేసి ఈ ఘనత సాధించిన రాష్ట్రంలోని ఓల్డెస్ట్ లేడీగా రికార్డు సృష్టించారు. కేరళలోని ఇడుక్కి జిల్లాకు చెందిన లీలా జోష్కు చిన్నప్పుడు తన ఇంటిపై నుంచి వెళ్లే విమానాలను చూసినప్పుడే స్కైడైవింగ్ చేయాలనే కోరిక పుట్టింది. ఈ విషయాన్ని తన స్నేహితులతో పంచుకుంటే చాలే అంటూ ఎగతాళి చేసేవారట. కాని ఆమె మాత్రం అస్సలు తన ఆలోచన వీడలేదు. ఇటీవల దుబాయ్లో సివిల్ ఇంజనీర్గా పనిచేస్తున్న తన కుమారుడిని కలిసేందుకు వెళ్లినప్పుడు తనలో చిన్నప్పటి నుంచి ఉండిపోయిన కోరికను బయటపెట్టారు. మొదట తల్లి మాటలను ఆ కొడుకు లైట్ తీసుకున్నా ఆమె పట్టుదల ముందు స్కైడైవింగ్కు ఏర్పాట్లు చేయక తప్పలేదు. ఇందుకోసం గైడ్, విమానం, వీడియో రికార్డింగ్తో సహా సుమారు 2 లక్షల రూపాయలు ఖర్చయింది. అత్యంత అనుభవజ్ఞుడైన శిక్షకుడితో కలిసి ఆమె టాండౌన్ జంప్ పూర్తి చేశారు. ఆ సమయంలో లీలా జోష్లో ఆనందం, భయం రెండూ కలిగాయంట. ఒక దశలో తన శరీరం బరువును పూర్తిగా మర్చిపోయారంటూ తన ఎక్స్పీరియన్స్ను వివరించారామె.
6000 అడుగుల ఎత్తులో పారాచూట్ తెరుచుకున్నప్పుడు సురక్షితంగా కిందకి దిగుతాననే నమ్మకం కలిగిందట. తన చిరకాల కోరిక తీరిన తర్వాత లీలా జోష్ స్వగ్రామానికి వచ్చేశారు. తన సాహస యాత్రకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను స్నేహితులకు చూపించారు. వారంతా ఆమె ధైర్యాన్ని అభినందించారు. తన తర్వాతి లక్ష్యం ఏంటో తెలుసా? సాధ్యమైతే అంతరిక్షంలోకి వెళ్లాలనుకుంటున్నారట. తన ఏజ్ అడ్డంకి కాదనుకుంటే ఈ కోరికను పరిశీలించాలని ఆమె ఇస్రోను కోరారు. ఇటీవల హర్యానాలో 80 ఏళ్ల డాక్టర్ శ్రద్ధా చౌహాన్ కూడా 10,000 అడుగుల ఎత్తు నుంచి స్కై డైవింగ్ చేసి రికార్డు సృష్టించారు. ఇలాగే కంటిన్యూ చేసేస్తే వేరే న్యూస్ ఏమో అటకెక్కిపోద్ది కదండి. అందుకే ఇంకా నేను బయలుదేరుతాను. మీరు వీకెండ్కు బాగా ఎంజాయ్ చేసేసుకోండి. బాబాయ్ అండి, టేక్ కేర్ మరి.